ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందర నిర్వహిస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమం ఉద్దేశం డోన్ పట్టణంలో ఉన్నటువంటి వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ స్తంభాలు అనేక కాలనీల్లో శిథిలావస్థకు చేరుకున్నాయి. అదేవిధంగా శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ లో విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగేటువంటి పరిస్థితి దాపరించింది. అంతేకాకుండా ఈ రోజు 5-6 అడుగుల భూమికి 5-6 అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలు ఏలబడతా ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించాలని దాదాపుగా 3 నెలలుగా విద్యుత్ ఏఈ మురళీధర్ గారికి ఫోన్ ద్వారా అదేవిధంగా వినతి పత్రం ద్వారా శాంతియుతంగా కూడా అనేక సందర్భాల్లో కూడా తెలియజేయడం జరిగింది. కానీ వారు మాత్రం వారి చేతులు ఎవరు కలుపుతారో వారికి మాత్రమే పనిచేస్తూ ఈరోజు ప్రజలకి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి, విద్యుత్ తీగల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నుంచి మంజూరు అవుతున్నటువంటి విద్యుత్ స్తంభాలను కూడా పక్కదారి పట్టిస్తూ వారి చేతడిపిన వారికి మాత్రమే విద్యుత్ సేవలు అందిస్తూ ప్రజల విద్యుత్ సేవలను గాలి వదిలినటువంటి మురళీధర్ గారి పైన వారు విధులు నిర్వహించినటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు డోన్ పట్టణంలో విద్యుత్ స్తంభాలపై జరిగినటువంటి అక్రమాలపై వారు చేసినటువంటి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి. అదేవిధంగా పట్టణంలో శిథిలావస్థల్లో చేరుకున్నటువంటి శ్రీరామ్ నగర్, హనుమాన్ నగర్ లాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించాలి, విద్యుత్ తీగల సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా రేపు సెప్టెంబర్ నెలలో పట్టణంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు కుల మతాలకు అతీతంగా ఉత్సాహవంతంగా ఆనందంతో జరుపుకున్నటువంటి వినాయక చవితి పండుగ కూడా రాబోతా ఉంది. ఈ విధంగా పట్టణంలో కాలనీల్లో విద్యుత్ తీగల ఏలబడతా ఉంటే ప్రమాదాలకు రాబోయే కాలంలో విద్యుత్ ఉత్సవాల్లో ఉన్నటువంటి యువకులు ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో గాలులకు కూడా అనేక కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగినటువంటి పరిస్థితి కూడా దాపరించినటువంటి పరిస్థితి. వీటన్నిటిని పరిష్కరించాల్సినటువంటి విద్యుత్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. వారి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వారి ప్రజలకు సేవలు అందించాలని ఈరోజు సిపిఎం పార్టీగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ నిరసన కార్యక్రమం విద్యుత్ అధికారులు గమనించాలి. ఈరోజు ఏదో వస్తారు చేస్తారు పోతారు కాదు. ఈ రోజు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, ఈ సమస్య పరిష్కారం చూపేంత వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమం విరమించే ప్రసక్తే లేదనేది కూడా విద్యుత్ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. ఈ